దోపిడీకి పేరాలకి లొంగకుండా జగనన్నతో పాటు అండగా ఉన్న ప్రతి ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ప్రతి ఒక్క నాయకులకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది అవుతున్న ఈ సందర్భంలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ప్రభుత్వ పరమైనవన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతుంటే ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఒక్క హామీని అమలుపరిచినటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లు అని. అవునా కాదా? మరి ఈ రోజున రైతుల దగ్గర నుంచి ఎవరన్నా అండగా ఉన్నారు రైతులకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పంటలకి రైతులకి నష్టం కలిగిస్తూ వాళ్ళ ఆత్మహత్యలకి కూటమి కారణం అవుతుంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అరటి రైతులకి భరోసాగా ఉంటూ ఆసరాగా ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆయన అడుగుజాడలో నడుస్తూ నిన్నటికి నిన్న మన సదరుపాడు ఇన్ఛార్జ్ మేరకు నాగార్జున కూడా పొగాకు రైతులకి ఆర్థిక సహాయం అందజేశారు. మరి అటువంటి నాయకులు మన మధ్య ఉండడం మనందరి అదృష్టం. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో నాగార్జున గెలిపించుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. మళ్ళీ మనందరం ఒక్కసారి జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఆయన గురించి ఏం చెప్తామమ్మా, ఆయన గురించి ఏం చెప్తామో మన ఆల్రెడీ అధినేత చెప్పేశారు. కార్పొరేటర్ ఒక అవ్వకు, ఒక శల్యమ్మకు, ఒక చిటికి, ఒక బుజ్జికి ఇట్లా మాట్లాడతాడా భయ్యా? ఎవడన్నా యాక్టింగ్ చేస్తున్నావు అని నువ్వే చెప్తున్నావు. నేను మంచోని కాదు, నేను యాక్టింగ్ దిగుతున్నాను నువ్వే చెప్పి అది ప్రశ్నించద్దు అంటే ఎట్లా? అవా బాగున్నావా, చెలి బాగున్నావా, ఇదేంది భయ్యా? ఇంత యాక్టింగా హెచ్పిఎస్లా? వాళ్ళ డాడీ చచ్చిపోక ముందు వరకు జగన్ అన్న ఎట్లా మాట్లాడుతుండే? ఇంగ్లీష్ ఏంది, అదేంది, ఏం ఒక్కసారి వాళ్ళ ఫాదర్ చనిపోగానే ఆయన ఓట్ల గురించి ఒక 3rd గ్రేడ్ యాక్టింగ్ చేస్తాడు. ఏది షెలీ అబ్బా ఇదేంది మైక్ని తీసుకుని ఇట్లా కొడుతుంటాడు. ఎంత గలీజ్ ఉంటుంది అది. అంటే రేపొద్దున ఏ ట్రంప్ గానుకో ఎవరికో వాళ్ళకి మా సీఎం బై అని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటే ఇట్లా కొడతా ఉంటే అది ఎంత చిల్లర్ మేనరిజం, మంచి మేనరిజం అది. అదే చెప్పినా నేను. అవి చెప్తే దాన్ని టార్గెట్ అంటే ఏంది భాజప్ నువ్వు హెచ్పిఎస్ అదినో. ప్లస్ ఆయన మీద కూడా ఎన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ సీఎం అని ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు చాలా చెప్పినాయి. మొన్న ఈడీ హ్యాస్ సీజ్డ్ నియర్లీ 793 crores. దాల్మియా సిమెంట్స్ది, సండూర్ పవర్ది, హర్ష హోల్డింగ్స్ది, వీళ్ళ కంపెనీస్ అన్నిటివి. సో సరస్వతి పవర్ది చేసిందా లేదా? మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పంపిమంటూ వీడియో పంపిస్తా, ఇక్కడ నా జోబులు ఉంది. యా. సో కరప్ట్ ఉన్న ఎవడు మాట్లాడద్దు అంటే దానికి టీడీపీ నీకు పైసలు ఇచ్చింది అంటే ఇస్తే బాగుండు అని కోరుకుంటాం అంతే. అంతకు మించి ఇక నేను నా రైట్ టు స్పీచ్ వితౌట్ హీనంగా మాట్లాడకుండా, కోడాలి నాని మాట్లాడినట్టు మాట్లాడకుండా, లేకపోతే రోజా గారు మాట్లాడినట్టు మాట్లాడకుండా, వంశీ గారు మాట్లాడినట్టు మాట్లాడకుండా, శ్రీరెడ్డి మాట్లాడినట్టు మాట్లాడకుండా, బోరుగడ్డ అనిల్ మాట్లాడినట్టు మాట్లాడకుండా, తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టు మాట్లాడకుండా, నేను ఇంకా చాలా డిగ్నిఫైడ్ వేలో చెప్తా ఉంటేనే మీకు ఇంత నొప్పి వస్తుంది అంటే, ఇంకా నేను వాళ్ళలాగా చెప్పుంటే మీకు ఇంకెంత నొప్పి వచ్చేదో మీరు ఆలోచించండి.